Good morning friends. Today's topic వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. ఒక కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంగ్త్, టెన్సైల్ స్ట్రెంగ్త్ గురించి చెప్తాను నేను మీకు. కంప్రెసివ్ స్ట్రెంగ్త్, టెన్సైల్ స్ట్రెంగ్త్. ఫస్ట్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే దీన్ని ఎఫ్సికే అని అంటాం. అంటే ఏంటిదంటే కాంక్రీటు, సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ అవన్నీ కలిపి ఒక మిక్చర్ లాగా తయారు చేసి దాన్ని ఒక క్యూబ్ ఉంటుంది, 150 mm క్యూబ్ అని ఉంటుంది. ఈ క్యూబ్లో ప్లేస్ చేసిన తర్వాత 28 days తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ 5% కన్నా ఎక్కువ రాకపోతే, మనం కంపాక్ట్ చేసిన తర్వాత, అంటే ఆ క్యూబ్ ఉంటుంది కదా 150 mm క్యూబ్ని టెస్ట్ చేసిన తర్వాత 5% కన్నా ఎక్కువ రాకపోతే అది కాంక్రీట్ అనేది ఫెయిల్ అయిపోతుంది అన్నట్టు. కంప్రెసివ్ స్ట్రెంగ్త్, దాన్ని మనం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అంటాం. అంటే క్యూబ్స్ తయారు చేసిన తర్వాత టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటిదంటే టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఒక కాంక్రీట్కి టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది కన్సిడర్ చేయరు, ఎందుకంటే అది వెరీ లో ఉంటుంది. మళ్ళీ ఏమవుతుందంటే అది ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ని అది రెసిస్ట్ చేస్తుంది, మళ్ళీ అది స్ట్రాంగ్ ఉంటుంది. కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఇలా ప్రెస్ చేస్తే ఇది కంప్రెసివ్. అదే కాంక్రీట్కి టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది లోగా ఉంటుంది. ఇలా లాగినప్పుడు ఏమవుతుంది, క్రాక్స్ వచ్చి ఫెయిల్యూర్ అనేది వస్తుంది. టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది కన్సిడర్ చేయరు. ఇలాంటి ప్రాబ్లమ్ని రెసిస్ట్ చేయడానికే రెయిన్ఫోర్స్డ్ స్టీల్ బార్స్ అనేవి పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ సపోజ్ ఇది రెయిన్ఫోర్స్ స్టీల్ బార్స్, ఇది ఇలా ఎక్కినా కూడా ఏమవుతుంది, బ్రేక్ కాదు. సో టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది రెయిన్ఫోర్స్ స్టీల్ బార్స్ అనేది టెన్సైల్ స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేస్తుంది, కాంక్రీట్ అనేది కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఇవి రెండు కాంబినేషన్గా వాళ్ళు రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అలా అన్నట్టు. ఒక కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ని కన్సిడర్ చేస్తారు, కానీ టెన్సైల్ స్ట్రెంగ్త్ని కన్సిడర్ చేయరు. దీనికి వచ్చేసి 0.7 √FCK N/mm². నెక్స్ట్ ఒక కాంక్రీట్కి మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ వచ్చేసి 5000 √FCK N/mm². ఒక స్టీల్కి అయితే 2 × 10⁵ N/mm². పాయిజన్స్ రేషియో వచ్చేసి 0.1 ఉంటుంది హై స్ట్రెంత్ కాంక్రీట్కి. వీక్ కాంక్రీట్కి అయితే పాయిజన్స్ రేషియో 0.2 ఉంటుంది. పాయిజన్స్ రేషియో వచ్చేసి హై కాంక్రీట్కి ఏమో 0.1 ఉంటుంది, వీక్ ఏమో 0.2 ఉంటుంది. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది వీక్గా ఉంటుంది. సో వీక్గా ఉండడం వల్లనే రెయిన్ఫోర్స్డ్ స్టీల్ బార్స్ అనేది టెన్సైల్ జోన్లో ప్రొవైడ్ చేస్తే దానివల్ల కాంక్రీట్కి స్ట్రాంగ్గా సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి స్టీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి రెండింటిని కలిపి చేసిందే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.